ఈ భాగంలో యేసు తన శిష్యులలో ఒకడైన యోహానుకు తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. అయితే యోహాను ఇంతకు ముందు చూసిన వినయశీలుడైన యేసు రూపంలో కాకుండా మహత్తరమైన శక్తితో ప్రత్యక్షమయ్యాడు. యోహాను వర్ణించినట్లయితే యేసు ముఖం సూర్యుని కాంతిలా ప్రకాశించింది. ఆయన స్వరం గర్జించే జలధారల శబ్దంలా వినిపించింది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి కాంతిని ప్రసరించాయి. ఆయన తల వెంట్రుకలు సంపూర్ణంగా తెల్లగా కనిపించాయి. కాబట్టి యోహానుకు యేసు కళ్ళు ముఖకాంతి చూడలేనంత ప్రకాశంగా ఉండగా, ఆయన స్వరం వినలేనంత ఘోషతో ఉండింది. ఆ శక్తివంతమైన మహిమ ముందు యోహాను చనిపోయిన వాడిలా నేల కూలిపోయాడు. అప్పుడు యేసు మొదటగా అన్న మాట, భయపడకుము. దానికి కారణం ఏంటంటే దేవుని శక్తి అనంతమైంది. దేవుడెవరో, ఆయన చేసిన కార్యములేంటో మనం ఆలోచిస్తే మనం ఆశ్చర్య భక్తి మరియు భయభక్తుల స్థితికి చేరుకోవాలి. ఆయనే విశ్వమును సృష్టించాడు, బిలియన్ల గెలాక్షీలను సృష్టించాడు, మన ఆత్మలను సృష్టించాడు. ఆయనే వాటి న్యాయాధిపతి. చివరకు మనుషులు నిత్య జీవంతో స్వర్గంలో జీవించాలా లేక బాధపడాలా అన్నది నిర్ణయించే పరమ అధికారి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.